సాంబశివరావు బుక్ రాశాడు కదా. ఏం బుక్ రాశాడు? ఏదో బుక్ రాశాడు అన్న. అది అవును, సెక్స్ పుస్తకం రాస్తాడు అని చదివాను, నేను విన్నాను నేను కూడా. సెక్స్ పుస్తకం కాదన్నా, రాశాడు మీ గురించి. కాదు కాదు, సెక్స్ బుక్ రాసింది సెక్స్ పుస్తకం నాకు తెలిసి. ఎందుకంటే ఆయనకి సంస్కృతం రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, మరాఠీ రాదు, కన్నడ ఏ భాష రాదు. మరి అలాంటి వాడు రాస్తే సెక్స్ పుస్తకం, తెలుగు సెక్స్ పుస్తకం రాయడానికి నాలెడ్జ్ ఏం అవసరం లేదు. ఒక అమ్మాయి అబ్బాయి దెంగించుకుంటే చూసుకొని రాసుకున్నా అది సరిపోద్ది. మరి అంతకుముందు నాలెడ్జ్ లేదు కదా వాడికి. ఏముంది చెప్పు, సంస్కృతం వచ్చింది అనుకో, సంస్కృత శ్లోకాలు రాస్తాడు అనుకోవచ్చు. ఇంగ్లీష్ వచ్చిందనుకో, ఇంగ్లీష్ నుంచి అనువదించాడని రాసుకోవచ్చు. వాడి బైబిలే వాడికి రాదు, వాడు ఇంకేం రాస్తాడు చెప్పు, నువ్వు ఆలోచించు. మరి సెక్స్ పుస్తకం వాడు రాసేది. ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ ఏదైనా పోయిటరీ రాయాలంటే నువ్వు ఇంగ్లీష్ చదివి ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి నీకు. అవునా? మరి ఇంగ్లీష్ రాకుండా నీకు ఏ భాష రాకుండా నేను ఇంగ్లీష్ లో పద్యాలు రాశాను, కవితలు రాశానంటే నమ్మటానికి ఏమన్నా వీపీ గాళ్ళవా? ఆ మాట డైరెక్ట్ ఫోన్ చేసి అంటున్నావు. అసలు ఆడు ఫోన్ ఎత్తితే కదా ఎవడికైనా, మా హిందువులతో మాట్లాడతాడు వాడు. ఆయనేమో వాళ్ళు నాకు అసలు నా ఫోన్ వేస్తారు, నేను ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ నాకు చేయరు. ఒకరు చేసిన సరే, నువ్వు కలిపి, ఇప్పుడు నేను లైన్ లో ఉంటా, కలుపు. నెంబర్ చెప్పనా? నాది నా చిన్న పిల్ల, నా జియో. కలుపు, పర్లేదు కలుపు. నువ్వే ఫోన్ చేయి ఇప్పుడు. ఫోన్ చేసి అన్నా సాంబన్నా గోపి లైన్ లో ఉన్నాడు, ఒకసారి కలపనా అని అడిగా ఉంటాడు, వింటాను నేను. నువ్వు కలప, వాడికి అంత దమ్ము లేదు. చెప్పనా నెంబరు? ఇది నాకు కాన్ఫరెన్స్ కాల్ కలపడం చేత కదన్నా నాకు. నేను నువ్వు కలుపు, కలపడానికి ఏం అవసరం లేదు. నాది కట్ చేసలేదు, అది కలుపు, నెంబర్ చెబుతా. కట్ చేసి కలిపేదా? నువ్వు ఫోన్ చేయి, అన్నా సాంబన్నా గోపి లైన్ లో ఉన్నాడని చెప్పు. తర్వాత కనుక అతను ఏమైనా ఆన్సర్ వస్తే నేను మాట్లాడతాను. సరే సరే, రాసుకో, నెంబర్ చెబుతా రాసుకో. ఆయనదా? ఎవరు? సాంబశివరావు. 9394699273. రాసుకొని ఫోన్ చేసి అన్న సాంబన్న గోపి నీతో మాట్లాడాలి ఎలా అని అడుగు. ఒక్క నిమిషం అన్న, పేపర్ కూడా తీసుకుంటున్నాను. తీసుకో. ఎక్కడ ఉంటావన్నా? నేనా? మా ఊరా? కాదు, నువ్వు ఎక్కడ ఉంటావని. నేనా? ఎందుకు, నా ఊరితో ఏం పని నీకు? అలా నేను మామూలు పని చేసుకునేవాడిని అన్న. నేను అడగగానే ఎందుకని. నువ్వు పని చేసుకునేవాడు, నేను పని చేసుకుని బతికేవాడిని. నీకు నాకు తేడా ఉంది. నువ్వు కాలక్షేపం కోసం పని చేసుకుంటావు, నేను బతకడానికి పని చేస్తాను. నీకు నాకు అదే తేడా. అవునా? ఎందుకు ఎక్కడ ఉంటావు అనేదాన్ని ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు అన్న. టెన్షన్ ఏం లేదు, నాకేం టెన్షన్. నువ్వేమైనా వచ్చి నన్ను ఏమైనా చేస్తావా? అదే కదా అసలు. నేను ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నానని చెప్తా, నువ్వు అమెరికా వస్తావా? జపాన్ లో ఉన్నట్టు, లేదా హైదరాబాద్ లో ఉన్నట్టు, గుంటూరులో ఉన్నా, విజయవాడలో ఉన్నా అని చెప్తే ఏమైనా చేస్తావా నన్ను? కాదన్నా, నువ్వు హైదరాబాద్ లో ఉన్నానేమో, ఎప్పుడన్నా ఒకసారి కలుద్దాం అని. ఇప్పుడు ఎవడైనా ఎదురొచ్చినా వాడికే డేంజర్, నేను ఎదురెళ్ళినా వాడికే డేంజర్. వాడికే టెన్షన్ తప్ప నాకేం టెన్షన్ ఉండదు. ఆ సంగతి తెలుసానా నీకు? ఎదురెళ్తే డేంజర్ సంగతి తెలుసు. అదే ఊరకు అడిగా, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఏమన్నా చుట్టుపక్కల ఏమన్నా ఉంటే కలుద్దాం అని. అంతేగాని హైదరాబాద్ రా. ఎక్కడ హైదరాబాద్ లో? కుకట్పల్లి. కుకట్పల్లి, ప్రగతి నగర్. సరే సరే, నేను ఇక్కడ ఈసీఎల్ లో ఉన్నానన్నా. ఈసీఎల్ లోనా? అది సరే తమ్ముడు, అట్లయితే మరి రైట్. ఎప్పుడు చెప్పానా? టైం వేస్ట్ అవుతుందా? పదే పని చేసావే. ఇంకా నువ్వు రాసుకున్నావు అనుకున్నా. లేదు, పెన్ను తీసుకొని, ఆ పెన్సిల్ తీసుకొని మా కూతురు కాడ. ఎవరు ఉంటావు నువ్వు? మాది ప్రకాశం జిల్లానా, అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాం. 93946 93946 99273. 99273. సాంబా.
సాంబా. గోపన్న ఫోన్ చేస్తా అన్నాడు, మరి ఒకసారి నువ్వు అంటే మాట్లాడతావా? మరి లైన్ లో కలుపుతా నేను. కాదనా, ఆయన ఏమో మొహం చూసి మాట్లాడు అంటున్నాడు కదా వీడియోలో. చూపించానుగా తమ్ముడు. నేను ఒకటి అడుగుతాను, చెప్పు. చెప్పానా? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చా, వచ్చి నీ మొహం చూసా, తమ్ముడు కాదు నీ మడ్డ చూపించమన్నా, నువ్వేమంటావు? పిచ్చి అంటావు, అవునా? అంటే దాని అర్థం ఏంటి? మొహం కంటే కూడా మడ్డకు విలువ ఎక్కువ. అలాంటి మడ్డను చూపించేవాడికి నేను ఇంకంతకంటే ఏం కావాలి? మడ్డలు, చెప్పులు, తోళ్ళు కాదయ్యా, ఇప్పుడు నీకు సబ్జెక్ట్ కావాలి. నేను చెప్పేది నీకు సబ్జెక్ట్ కావాలి. మొహంతో నీకేం పని? మొహంతో నీకేం పని? ఎందుకు మొహం? ఎందుకు? ఇప్పుడు మొహం చూడాలంటే మొహం చూపించాలంటే ఒకటి పెళ్లి సంబంధానికైనా చూపించాలి. కాదు తమ్ముడు, పెళ్లి సంబంధానికైనా చూపించాలి మొహము. లేకపోతే ఇంకా బాడీ షేమింగ్ అంటే నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఎక్కిరించడానికి అదన్నా చూపించాలి. లేదు నేను సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు ఇవన్నీ నీకెందుకు? అసలు మొహంతో నీకేం పని? ఎందుకు మొహం? ఎందుకు చెప్పు, రీజన్ ఏంటి? లేదా మొహం చూపించాలని దమ్ము ఎందుకు? నేను అదే చెప్పా, సాంసరావు మీ ఎంటైర్ అడ్రస్ చెప్పు, నాకు ఒక్కడికే పర్సనల్ కాల్ చేయి, నేను ఒక్కడనే మీ ఇంటికి వస్తానని చెప్పా. మీ ఇంట్లో భోజనం చేస్తా, చక్కగా ఇంటికి వచ్చేస్తాను. సాంసరావు పాకిస్తాన్ అంటే నేను పాకిస్తాన్ అండి, వాడి ఇంటికి వెళ్ళి నేను భోజనం చేస్తాను. నువ్వు మా ఇద్దరం చూసుకుని ఎదురు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పా. ఇప్పుడు వేరే వాళ్ళ సంగతి వాడికి ఏంది నా మొహం కనపడటం కావాలన్నప్పుడు వాడి ఇంటికే వస్తానని చెప్పి లైవ్ లో చెప్పా. అది నువ్వు అద్దంకిలో ఉంటానన్నావు కదా, ప్రకాశం జిల్లా అన్నావు కదా, నేను అక్కడికే వస్తా. నువ్వు నాకు కాల్ చేసి బలానా టైంకి రా అని చెప్పు, నువ్వు ఆ వీడియో పెట్టుకో యూట్యూబ్ లో. నేను కనుక బలానా టైం నిన్ను కలవకపోతే అప్పుడు నన్ను వేస్ట్ గారి కింద లెక్క చేసుకోమని చెప్పా. మరి మగోడు ఆ పని చేయాలి కదా. నా తప్పేమన్నా ఉందా దీంట్లో? మొహం అందరికి చూపిమన్నాడా, వాడికి చూపిమన్నాడా? అందరికి చూపించమన్నాడు. మన తప్పు కదా. వాడి అభిప్రాయం వాడికి చూపించు అనేది కరెక్ట్. ఇప్పుడు అందరికి చూపించమనేది తప్పు కదా. ఇప్పుడు నేనంటే తమ్ముడు నువ్వు ఉన్నావు, తమ్ముడు నీ ప్యాంట్ ఎప్పుడు తీసి అందరికి చూపించమంట, మరి తప్పు కదా అది. నాకే చూపించు తమ్ముడు అంటే నువ్వు ఏమంటావు? అప్పుడు నీకు ఇష్టమైతే చూపిస్తావు, లేకపోతే లేదు. నువ్వు అందరికీ చూపించు తమ్ముడు అంటే అట్ట కాదన్నా. ఇప్పుడు అందరికి చూపిస్తే పోలీసు వాళ్ళు అనుకో తప్పదు, ప్యాంట్ ఇచ్చి చూపియాలి, తప్పదు. అదే అందుకే నేను అడుగుతున్నా. జనంలో ఉన్న వీడు పోలీసు కాదు, లేదా కోర్టు కాదు ఇది అడిగినట్టు నేను చూపించడానికి. నాకు నచ్చితే చూపిస్తే, లేకపోతే లేదు. నాకు నచ్చింది చూపిస్తే, ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు. నేను చూడమని చెప్పాను. కళ్ళు మూసుకొని నేను చూపించినప్పుడు 10 నిమిషాలు అట్నే కళ్ళు తెరుచుకొని చూశాడు, 4 సపరిస్తూ. ఉంటది చూడు, వీడియో కూడా ఉంటది యూట్యూబ్ లో. చూడు సరే, కాల్ చేసి అడుగు. మొహం చూపించమంటే మీ ఇంటికి వస్తానన్నాడండి, మీరు ఒకసారి కాల్ చేయండి అతనికి అని చెప్పు, సరిపోద్ది. కాదన్నా అట్ట కాదు. ఇప్పుడు మొహం చూపించి మీ ఇంటికి వస్తానంటే మళ్ళీ మీ ఇద్దరికి మాటలు లేవు కదా సరిగ్గా. ఎందుకు లేవు? మీ ఇద్దరం విడాకులు తీసుకున్నాం ఏంది, లేదా మీ ఇద్దరం ఏమన్నా శత్రువులు ఏంటి? కాదు కదా. మీ ఇద్దరు ఇండియాలోనే ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టు ఉంది, రాజ్యాంగం అన్ని ఉన్నాయి పర్ఫెక్ట్ గా మన భారతదేశంలో. మీ ఇద్దరేం శత్రువులు ఏం కాదు కదా. మీ ఇద్దరు మళ్ళీ ఎదురెదురు పడితే ఏమనుకుంటారు? ఎందుకు? ఏం కాదు. నేను సమరసింహారెడ్డి కాదు, ఆయన బొబ్బిలి సింహం కాదు కొట్టుకోవడానికి. అసలు ఇప్పుడు ఆ భావం నీలో ఉంది, నాలో లేదు. ఏ భావన్నా? వాడు మీ ఇద్దరం ఎదురెదురు పడితే ఏదో జరుగుద్దని ఆ భావం నీలో ఉంది, నాలో లేదు. సాంబశివరావు గారిని వాటేసుకుంటా నేను పోయి డైరెక్ట్ గా. మా ఇద్దరు బంధాన్ని ఎవడు ఎడదీయలేడు. ఇంకా నేను వాటేసుకున్నానంటే అంతే, ఇంకా ఆ బంధం గట్టిగా ఉంటది. ఇప్పుడు నువ్వు అడిగే అన్ని అడుగుతావా? అన్ని ఎందుకు అడగను? నువ్వు కలుపు లైన్ లో. లైన్ లో కాదన్నా, నేను ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను కలుపు. మరి నువ్వు ఒకసారి ఇప్పుడు నువ్వు సాంబశివరావు తరఫున మాట్లాడటం కంటే కూడా సాంబశివరావు డైరెక్ట్ గా మాట్లాడితే మీ ఇద్దరం తెలుసుకుంటాం కదా. మధ్యలో నువ్వు ఒకటి చెప్పి ఇదంతా ఎందుకు? ఆయన ఏమంటున్నాడంటే కాల్లో కాదు, డైరెక్ట్ గా ముఖం చూడే నేను ఏంది మాట్లాడు. అదే నన్ను పిలవమని చెప్పు, లైవ్ పిలవమని చెప్పు. కనీసం నా పేరు కూడా ఎత్తట్లేదు లైవ్ లో ఎక్కడ. ఇప్పుడు పిలిస్తే నేను వెళ్తాను కదా.
అవునవును అవునులే. పిలవట్లేదు, ఎవరిని పిలవడు. లైవ్ పెట్టుకుంటాడు, అతనికి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఓకే ఓకే అన్న. ఓకే ఓకే. ఇంకో మాట అన్న. ఇప్పుడు ఫెస్టివల్ ఎవడో ఒకడే మాట్లాడుతున్నారు, మీకు ముగ్గురు నలుగురు లైన్లో వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకని? ఏంటి? అంటే ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులు ఒకడే మాట్లాడతారు, మీరు లైన్లోకి ఒక ముగ్గురు నలుగురు వచ్చి మాట్లాడుతుంటారు ఎందుకనా? కరెక్ట్ అడిగావు. ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్, ఇప్పుడు ఒక జాలర్ ఉంటాడు, చెప్పేది నువ్వు. ఒక జాలర్ ఉంటాడు, ఓకేనా? సముద్రంలో వలయంగా ఎన్ని చేపలు పడతాయి? ఒక చేప పడితే చాలా చేపలు పడతాయి. చాలా చేపలు పడతాయి, అర్థమైందా? కానీ ఒక జాలరి ఒక వల వేస్తే ఒక చేపే పడదు. అలానే వాడు నా లైవ్కి వచ్చి మా అందరినీ మతం మార్చడానికి ట్రై చేస్తుంటాడు వాడు, క్రైస్తవుడు. అర్థమైందా? వాడు వల వేసేవాడు అనమాట మా అందరికి. మేమంతా చేపలు అన్నమాట. వాడు అనుకుంటాడు మేము వీళ్ళందరినీ మతం మార్చాలని వాళ్ళ ఆలోచన. అందుకని మేము 5 మాట్లాడతాం. అర్థమైంది? ఇప్పుడు అందుకే వాడు గొప్ప నిరూపించుకోవాలంటే మమ్మల్ని పట్టేయాలాడు. మేము దొరికేస్తే కదా వాడు విజయం సాధించేది. జాలరీ వాళ్ళు వేయగానే ఆటోమేటిక్ చేపలు పడతాయి అన్న. అదే కదా నేను చెప్తుంది. మరి ట్రై చేయాలి కదా. ఇప్పుడు 100 సముద్రంలో ఉన్న చేపలన్నీ ఒక వల్ల పడవుగా, పడవు, కొన్నే పడతాయి కదా. అవునవును. అలానే మా 5 ఎవడైనా పడతాడని ఆశ వాడికి కాదన్నా. నేను అడిగేది అంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేస్తే మీరు 5 ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా నాతోటి. సర్లే తమ్ముడు, చాలాసేపు అయింది, ఇప్పటికే మళ్ళీ మాట్లాడతలే. సరే సరే అన్న. సరే తమ్ముడు, బాయ్ అన్న.